వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్. నేను మీ శ్రీను. కనుమ రోజున అసలు గోవులను ఎందుకు పూజించాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయం ప్రకారం కావచ్చు, లేదా సనాతన ధర్మం సంబంధించి కావచ్చు, ధర్మశాస్త్రాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే మనకు గోవు అంటే ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారని, అందుకే గోపూజ చేస్తే సమస్త దేవతలను కూడా పూజించినటువంటి ఫలం మనందరికీ కూడా దక్కుతుందనేసి కూడా పెద్దల గురువులు చెప్తూ ఉంటారు. అంటే ఆవు సృష్టి భాగంలో మహాలక్ష్మి నివసిస్తుందని ఒక నమ్మకం. అందుకే కనుమ నాడు గోవును పూజిస్తే దారిద్ర్యం తొలగి ఐశ్వర్యం కూడా మనందరికి కూడా సిద్ధిస్తుందనేసి కూడా పెద్దల గురువులు చెప్తూ ఉంటాం. అంతేకాకుండా గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు కూడా చేసి, అలా చేసినట్లయితే మనం భూ ప్రదర్శన చేసినంత పుణ్యం లభిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. గ్రహదోషాలు కూడా తొలగుతాయని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో మనకు సుఖ సంతోషాలతో కూడా వెలువరిస్తాయని కూడా చెప్తూ ఉంటాం. అయితే మనం గోవులను శుభ్రంగా చెరువుల దగ్గర కావచ్చు, బావుల దగ్గర కావచ్చు కడిగిన తర్వాత వాటిని రంగులు అంటే కొమ్ములకు రంగులు వేసి, ఆ తర్వాత అందంగా అలంకరించి నుదుటిన పసుపుతో, అలాగే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, అలాగే నైవేద్యంగా కూడా కొత్త పంట ఇంటికొచ్చిన సందర్భంగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి సంక్రాంతి అంటేనే ఆ కొత్త పంట ఇంటికొచ్చిన దాన్ని ఒక ప్రసాదంలా చేసి, ఆ పంటతో వచ్చినటువంటి బియ్యంతో ప్రసాదంలా చేసి నైవేద్యంగా ఆవుకు సమర్పించాలని కూడా పెద్దలు గురించి. అలాగే సమస్త దేవతలు ఉన్నటువంటి గోమాతలకి మనం పూజ చేసినట్లయితే వారికి కూడా జీవితంలో అన్నింట విజయాలు కూడా జరుగుతాయని పెద్దలు కాబట్టి ఇప్పుడు కూడా ఆచరించే ఈ వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది ఈటీవీ ఫోకస్ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం